నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. జనసేన ఎమ్మెల్యేలు అంజిబాబు, బొలిశెట్టి, ధర్మరాజు, జిల్లా అధ్యక్షులు చినబాబు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా భీమవరంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. శివరాత్రి ఉత్సవాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలి. పంచారామ క్షేత్రం భీమవరంలో శివరాత్రి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభం. వైసీపీ నాయకులు రప్ప అంటే ఊరుకోమని, తాము ఒక అడుగు ముందే ఉంటామని వైసీపీ నాయకులకు ఆలోచన విధానమే లేదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. భీమవరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యికి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ కలిగిన నెయ్యి తయారు చేసి కల్తీ లడ్డులను తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో పూర్తిగా నెయ్యిని వినియోగించలేదని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నప్పటికీ వైసీపీ శ్రేణులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసిందని, ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రజల ఆలోచనలు మార్చేందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని, ఆఖరికి కులాల మధ్య చిచ్చుపెట్టే నీచ స్థాయికి వైకాపా నేతలు దిగజారని అన్నారు. ప్రజలను మాయ చేసేందుకు ఎదుటివారిని దొంగ దొంగ అని రాద్ధాంతం చేస్తున్నారని, వారి కుట్రలు కుతంత్రాలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరని అన్నారు. వైసీపీ నాయకులు చేసిన పాపాల నుండి తప్పించుకునేందుకు ఎదుటివారిపై బురద జల్లే నీచ రాజకీయాలను మానుకోవాలని అన్నారు. తల్లిని చెల్లుని నెట్టేసిన వారు ప్రజలకు మేలు చేస్తానంటే నమ్మేవారు ఎవరూ లేరని, గత పాదయాత్రతోనే ప్రజలకు మేలు చేయలేని జగన్ ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారని విమర్శించారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు వ్యక్తిగత దోషాలకు దిగుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. వైసీపీ వారికి ప్రజలు మళ్లీ తగిన గుణపాఠం చెప్పాలని, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధిలో సైతం పాపం చేశారని అన్నారు. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం జగన్ అండ్ కోదే అని అన్నారు. గుంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని, రసాయనాలను ఉపయోగించి లడ్డు తయారు చేశారని, 250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ కల్తీ నెయ్యి వాడిన మాట 100% వాస్తవమని, వైసీపీ పాలనలో ఈ ఘోర అపచారం చోటు చేసుకుందని అన్నారు. ఆవు పాలు, పెరుగు, వెన్న లేకుండానే 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారని ప్రశ్నించారు. ఇచ్చిన నెయ్యిలో ప్రతి చుక్క కల్తీయే జరిగిందని, కెమికల్స్ తో తయారు చేసిన ద్రవ్యాన్నే నెయ్యిగా సరఫరా చేశారని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడు ఉభయ గోదావరి జిల్లా గోవిందరావు గారి పార్టీ ఆఫీసు నందు ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆ బుద్ధి పుట్టుకతోనే వచ్చింది. నీ ఆలోచన ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలని కానీ, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయటం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. 2019 నుంచి 24 వరకు నీ పరిపాలన ఎంత నీచాతినీచంగా పరిపాలించావంటే, సొంత చిన్నాన్నని మర్డర్ చేయించావు, అమ్మని పంపేసావు, చెల్లిని పంపేసావు. ఇంకా ఎవరితో నీవు సఖ్యత ఉంటుంది? నువ్వు ఎవరికి నువ్వు సొంత తోబుట్టుకే ఒక ఎకరం రాయలేనోడు దేశానికి సేవ చేస్తాడా? అసలు మనం ఎలా నమ్మాలి? పైగంట ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు పాదయాత్ర చేస్తాంట. గతంలో చేసావు, పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అర్థాలు చేసుకున్నావు, అన్నీ చేసావు. అప్పుడు ఏమీ చేసావు? అర్థం చేసుకుని చేసింది ఏంటి? నువ్వు మద్యం మాఫియా. అది ఎంత విచిత్రమైందంటే, ఈరోజు టెక్నాలజీ పెరిగి ఫోన్పే చేస్తున్నాం. మనం కాయగూరల కొన్నా కూడా ఫోన్పే చేస్తున్నాం. ₹1 ఎవరికైనా ఇస్తే ఫోన్పే చేస్తున్నాం. సారా టాక్టాక్ మాత్రం ఫోన్పే కూడా కుదరదు, అంత క్యాష్ ఇవ్వాలి. ఆ క్యాష్ నెంబర్ 2 కింద ఆయన అకౌంట్కి వెళ్ళిపోవాలి. బేవార్లు ఈరోజు 4 లక్షల రూపాయలు మందు అమ్మిందంటే దాంట్లో ₹1,00,000 మందు, కన్నా 3 లక్షలు నీ దొంగ సారా. కోట్లాది రూపాయలు దోసావు. ఇసుక మాఫియా ఎంత దారుణం చేసావంటే మనందరికీ తెలుసు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారికి ఇల్లు ఇవ్వాలని కొన్ని భూములు సేకరించారు. ఉదాహరణకి మన బేవార్లో సేకరించారు లాకుల దగ్గర 70 ఎకరాలు.
దాంట్లోకి కనీసం మనిషి నడిచి వెళ్ళలేని స్థితిలోని పొలాన్ని సేకరించారు. 1,07,00,000 రూపాయలు చేసి, అక్కడ మార్కెట్ 60 లక్షలు జరుగుతుంటే 1,07,00,000 చేసి కొన్నారు. దాంట్లో మాఫియా, ప్రతిదీ మాఫియా. చంద్రబాబుని జైల్లో పెట్టాలని దురాలోచన రావటం అతని పతనానికి నాంది అయ్యింది. ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు పడి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి సంబంధం లేకుండా, ఏ దాంట్లోనూ సంబంధం లేకుండా నువ్వు తీసుకెళ్ళి జైల్లో వేసావు. దాని ప్రతిఫలం నీకు ఏంటంటే 11 సీట్లు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన కలియుగ దైవం. మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే ఆయన తప్పకుండా మన కోరిన కోరికలు తీర్చే గొప్ప స్వామి వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా స్వామిని పూజిస్తారు. అంత పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేసిన నీచాతి నీచుడు జగన్మోహన్ రెడ్డి. దేవుడికి ప్రసాదం కల్తీ అనేది చరిత్రలలో ఇంతవరకు భారతదేశం పుట్టిన తర్వాత ఏ ఒక్కడూ కూడా కల్తీ అనేది ఎరగరు దేవుడి ప్రసాదంలో. ముఖ్యంగా అసలు నెయ్యే లేకుండా, డైరీ లేకుండా వాడి సప్లై చేస్తే నువ్వు తీసుకున్నావు. 230 కోట్లు మోసం జరిగింది దాంట్లో. అసలు నెయ్యి లేదు, కొవ్వు ఇతర పదార్థాలు కలిపి నువ్వు చేసి అది ప్రజలకి అందించావంటే ఎంత, అంటే నీ లాభం కోసం, నీ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ప్రజలందరూ నమ్మి, నీ పాదయాత్ర నమ్మి 151 సీట్లు ఇస్తే ప్రజలను మోసం చేసిన వ్యక్తి నువ్వు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పవిత్ర దేవాలయాన్ని అపవిత్రత చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలోనే ఇది జరిగింది. ఇకపోతే ఆయనకున్న అనుచరులు జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు, వాడు ఎలా మాట్లాడుతున్నారంటే మనకు చెప్పలేని పదజాలంతో బూతులు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన విధానం అదేనా? మన శత్రువుని కూడా మిత్రుడిని కూడా గౌరవిస్తాం, గౌరవంగా మాట్లాడతాం. అగౌరవం అనేది జనసేన పార్టీలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేదు. ఎక్కడైనా దేవతా గుడి దగ్గర కూడా దేవత ఎదురుండా ఏటనేయరు, పక్కకు తీసుకెళ్ళి ఏటేస్తారు. ఒక గొడిపోతి నరికి ఆ రక్తంతో రఫాడతా అనే జనం కూడా ఉన్నారంటే నీ బతుకు ఎంత నీచమైన బతుకో ఒక్కసారి ఆలోచన చేసుకో. నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు. నాశనం అయిపోయిన భారత రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధిలో తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాం. ఈ 45 సంవత్సరాల అనుభవంలో చంద్రబాబు ఎప్పుడైనా ఎవరినైనా ఏరా అనే మాట కూడా అనలేదు. ఆయన ఏవండి ఎవరితో మాట్లాడినా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ బూతు మాటలు, రౌడీయిజం, గోండాయిజం, కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు తప్పితే అభివృద్ధి అనేది లేదు. గత 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గం తీసుకుంటే ఎక్కడ ₹1 ఖర్చు పెట్టాల. నీతిగా, నిజాయితీగా, న్యాయంగా పరిపాలన చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. నువ్వు మోసం చేసి ప్రజల్ని పరిపాలించే పాలనలో నువ్వు నడుస్తున్నావు. ఇటువంటి పాలన చేసే వాళ్ళని ప్రజలు ఒప్పుకోరు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీకు ఆ 7 కొండల స్వామి శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. గడిచిన 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అస్థిరపరిచే పరిస్థితుల్లో ఈ వైసీపీ పాలన మనం చూస్తూ ఉన్నాం. కొన్నాళ్ళు రఫా గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులను కూడా మనం చూసాం. ఎన్డీడీబీ అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదికిస్తే దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు, పాలు లేవు, డైరీ లేదు. కొన్ని కంపెనీలకి వాళ్ళు దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో 60 లక్షల లీటర్ల నెయ్యిని 233 కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టి చెప్తే అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదని అడుగుతున్నా మీ అందరికీ. అసలు నెయ్యి కలవడం ఏంటి? అసలు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి? అసలు
కల్తీ అన్న సహజమని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. లోతైన విచారణ జరిపించమంటే అంతకుముందు దానికి ఏమి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జంతువు కలిసిందా లేదనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. జంతువులు కొవ్వే కాదు, మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎంటుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తూ ఉన్నారు, లేకపోతే మీరు వచ్చి ఏదో చేసేస్తూ ఉన్నారు. ఆ ఏదో చేసేస్తాం అనేది మొదలు పెడితే మీరు ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా ఉండరు. అది మీరు గుర్తు చేయొద్దు. మాకు ఏది చేయాలని మేము కూడా చేయగలం. మీరు రాక్షస రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరం చూసాం. మేము ఏదైతే మన దేవదేవుడు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలోనే కల్తీ జరిగి, అదంటే గత ప్రభుత్వంలో అందరం కూడా ఎవరైతే మన భక్తులు మనోభావాలు దెబ్బతినేటట్టు అందరూ కూడా చెప్తూ ఉంటే ఎక్కడా పట్టించుకోకుండా వాళ్ళు చేసింది ఈ కూటమి ప్రభుత్వం రాగానే మనకి దాన్ని ఎంక్వైరీ చేసి దాని ఎన్డీవీ ద్వారా జంతు కొవ్వు కలిసిందనే నిర్ధారణ చేసిన తర్వాత మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ఆధారాలతో మాట్లాడటం జరిగింది. దాన్ని చూసి ఈ వైఎస్ఆర్సీపీ అవహేళనగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా మొన్న కోర్టులో కూడా వచ్చిన ఆర్డర్లను కూడా చూసి ఏదో జరిగిపోయింది, మేము దొంగతనం చేయలేదు, ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేసాం మేము అని వాళ్ళే ఒప్పుకునేటట్టు వాళ్ళు చెప్పడం కూడా ఎంతో గర్వంగా ఉంది. వాళ్ళకి 68 లక్షల లీటర్లని నెయ్యిని కొని అలాగే 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో సుమారుగా అంటే ఏదైతే వీళ్ళు చేశారో వాళ్ళకి వాళ్ళ కింద నాయకులకి వాళ్ళ అధినాయకుడికి కూడా అందేటట్టు 230 కోట్లని అక్కడ దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని అలాగే ఆ దేవుడి సొమ్మును కూడా కాజేశారంటే వాళ్ళకి ఆ దేవుడి మీద ఎంత భక్తి ఉందో కూడా మనం చూడాలి. వాళ్ళకి అంటే దైవం మీద వాళ్ళ నాయకుడికి ఆ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకం లేదు. ఇదంతా చూసి వారవలేకే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆగడాలు వాళ్ళకి ఏమీ తెలియకుండానే అన్నిటిని కూడా తెలుసన్నట్టు వాళ్ళందరూ చేస్తున్నారు. చాలామంది తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం పెడితే ప్రసాదానికి కూడా దండం పెడతారు, లడ్డుకు కూడా దండం పెట్టి ప్రసాదం తీసుకుంటారు. అంత పవిత్రంగా అనుకునే ఆ ప్రసాదాన్ని కేవలం డబ్బు గురించి ఎంతోమంది మనోభావాలను పక్కన పెట్టి ప్రజలు కాదు పైసలే ముఖ్యమని చేసిన తప్పుడు పనికి అంగీకరించకుండా ఈరోజు పనికిమాల చేష్టలు చేస్తూ దాన్ని డైవర్సిఫై చేసే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని బూతులు తిట్టి ప్రజల్ని రెచ్చగొట్టి దీన్ని డైవర్సిఫై చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రింట్ మీడియా, మన ఎలక్ట్రానిక్ మీడియాని మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి, వాస్తవాలు తెలియజేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుని ఇష్టపడతాం, తప్పేం కాదు. నచ్చిన మతాన్ని మనం పూజిస్తూ ఇతరులను 100% గౌరవించి పూజించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మానవుడికి భారతదేశంలో ఉంది. ఆ మనోభావాలను పక్కన పెట్టి మరి చెబితే సిగ్గుచేటు, ఇప్పుడు మనం లేకపోయినా దేవుడు ఉన్నాడని అని నిరూపించాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 151 స్థానాలు నగ్గి మరి దేవుడు ఎంత పవర్ఫుల్ కాకపోతే నీకు 151 మధ్యలో 5 ఎత్తుకుపోయాడు అర్థం చేసుకోవాలి. మళ్ళీ 11కి వచ్చాడు. ఇప్పుడు ఇదే ప్రయత్నం చేస్తే ఈ 11లో ఉన్న 2 ఓట్లు కూడా తీసేసే ప్రయత్నం చేస్తాడు దేవుడు. మీకు ప్రజలు బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్స్లో. 68 లక్షల కేజీలు కల్తీ నెయ్యి, ఇందులో 66 లక్షలు సుమారు పామాయిల్ అయితే 2 లక్షల కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్డూలు పంపిణీ చేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మీరు విధానం మార్చుకోకపోతే డెఫినెట్గా ప్రజలు బాగా బుద్ధి చెప్తారు. కళ్ళు తెరవండి వైఎస్ఆర్సీపీ వాడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఈ 11 కూడా ఉండాలా ఉండకూడదా నిర్ణయించిన స్థితిలో మీరు ఉన్నారు. ఇదే సాగితే కనుక ఈ 11 ఉండదని తెలియజేస్తూ, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్న జబ్బుగా మారిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని భీమవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య సిబ్బందితో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ చికిత్స మరింత సులభమైందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో NCD 4.0
క్యాన్సర్ స్క్రీనింగ్లో ఇప్పటివరకు 6,90,561 మందికి పరీక్షలు నిర్వహించగా 13,450 మంది ఓరల్ క్యాన్సర్ సస్పెక్ట్స్ ని గుర్తించామని, 8,134 బ్రెస్ట్ క్యాన్సర్ సస్పెక్ట్స్ గుర్తించామని, 10,018 సెర్వికల్ క్యాన్సర్ సస్పెక్ట్స్ ని గుర్తించామని తెలియజేశారు. ప్రజలందరూ క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతోనే ర్యాలీ నిర్వహిస్తున్నామని, క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదని, త్వరగా గుర్తించగలిగితే ముందుగానే నయం చేయగల వ్యాధి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కేఎంఆర్ కిషోర్, డిఎంఓ డాక్టర్ క్రాంతి, ఏఓ డాక్టర్ భావన, జిల్లా ఎపిడెమోలజిస్ట్ గాతల సుభాష్, డెమో సెక్షన్ సిబ్బంది, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం తరపున చేపట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది చనిపోతున్నారు. విజ్ఞానం శాస్త్ర సాంకేతిక అభివృద్ధితోటి ఈ క్యాన్సర్కి రకరకాల క్యాన్సర్స్కి చాలా మందులు వచ్చినాయి. కాకపోతే ఇందులో ముందుగా డిటెక్షన్ చేస్తే చాలా విలువైన ప్రాణాలన్నీ కూడా కాపాడడానికి వీలుంటుంది. అయితే అప్రమత్తంగా ఉండాలి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అన్ని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని టెస్టులు చూసుకుంటూ ఉండాలి. అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయితే గాబరా పడకుండా, ఆందోళన పడకుండా దాని ట్రీట్మెంట్ కనుక ధైర్యంగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఎటువంటి ఆపద ఉండదు, విలువైన ప్రాణాలన్నీ కాపాడగలుగుతాం. ఇట్లాంటి సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి యొక్క సహకారాలు చాలా అవసరం ఉంటాయి. ఎర్లీ డిటెక్షన్ చాలా అవసరం. అందుకోసం అవగాహన కార్యక్రమాలన్నీ చేపడుతున్నాము. ప్రభుత్వం తరపున ఎన్సీడీ సర్వే కూడా చేసి అనుమానం ఉన్న కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే శివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపొడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో శివరాత్రి ఉత్సవాలపై సమీక్షించారు. 5 రోజుల పాటు పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, శివుని దర్శనం ప్రతి భక్తునికి కలిగేలా చూడాలని, రథోత్సవంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు తరలివస్తారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, ఆలయ ఈవోలు, చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేయాలని ఆలోచన చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మున్సిపాలిటీ వారు మొబైల్ టాయిలెట్లు పెట్టాలి. ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ మందిని కూడా పరివారాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి నిమిషం చెత్త కాగితం లేకుండా శానిటేషన్ పరిశుభ్రంగా ఉండేటట్టు చూడాలి. పోలీసు వారు క్యూలైన్లు కానీ, లోపల దర్శనం కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అతి సామాన్యులు కూడా దర్శనం జరిగేది చూడాలి. అభిషేకాలు, లోపల గుళ్ళు అభిషేకాలు, తీర్థం, దీపాలు, హారతి ఇవ్వడం అటువంటి కార్యక్రమాలు ఏం చేయడానికి లేదు. వచ్చిన భక్తులు వచ్చినట్టు చూపించి పంపించాలి. ఒక భక్తులు వచ్చి నేను అభిషేకం చేసుకుంటాను, నాకు తీర్థం కావాలంటే వీలు పడదు. ఈరోజు ఆ రోజు ఎవరు కూడా స్వామిని దర్శించుకుని బయటకు వెళ్ళిపోవడం తప్పితే ఎవరు కూడా అభిషేకాలు అటువంటి ఏర్పాట్లకి ప్రోత్సహించవద్దు. అర్చకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి భక్తుల్ని వెంటనే దర్శనం చేసుకుని బయటకు పంపేటట్టు ఉండాలి. లోపలికి వచ్చిన ఆర్తి పూజ చేయించి ఎలాంటి కార్యక్రమాలు ఏమీ చేయదు. విఐపీస్కి సపరేట్ గేట్ పెట్టండి. విఐపీ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయండి. ఇవన్నీ చేసినట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా వీలుగా సర్వీస్ చేశారు అని పేరు వచ్చినట్టుగా ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. జనాభా కూడా, భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసుకుని చక్కగా పనిచేయాలి. నేను అర్చకులు మీరు మీ చేతిలోనే ఉంది. మీరు అక్కడ గుళ్ళో లేట్ చేయకూడదు. దీపారాధన హారతి ఇవ్వడం కానీ, కొబ్బరికాయ కొట్టడం కానీ ఎటువంటి కార్యక్రమాలు ఏవి లోపల చేయొద్దు. వెంటనే వచ్చిన భక్తులు వచ్చినట్టు బయటకు పంపించి ఏర్పాటు చేయండి. అలా చేసినట్లయితేనే కానీ ఆ భక్తులందరికీ దర్శనం జరగదు. అంచేత మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ శివరాత్రి 2 రోజులు 3 రోజులు రథోత్సవానికి, ముఖ్యంగా రథోత్సవానికి జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారు గతంలో 2 సార్లు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా ఈ పునరావృతం కాకుండా చాలా జాగ్రత్త తీసుకుని రథోత్సవం రోజుని రథ చక్రాల దగ్గరికి ఎవరిని దగ్గర రానిపోకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా
మహాశివరాత్రి వచ్చిన వారికి చక్కగా దర్శనం జరిగింది, భక్తులందరికీ అని పేరు వచ్చేటట్టుగా కార్యక్రమం చేయాలని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్ని డిపార్ట్మెంట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఎక్కడ అలసత్వం వద్దు అని కోరుకుంటూ సెలవు నేను మా ఇన్స్పెక్టర్ ఇప్పుడు మేము చేసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లన్నీ గురించి నేను మాట్లాడడం జరిగింది. సో ప్రధానంగా మనకు ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ట్రాఫిక్ మేము వీలైనంత వరకు ఇక్కడికి హెవీ వెహికల్స్ రాకుండా ముందుగానే దాన్ని డైవర్ట్ చేసుకుని సో భక్తులకు ఎంతవరకు మేము ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ట్రాఫిక్ అంతరాన్ని కల్పిస్తూ మనం ఫెసిలిటేట్ చేస్తామని మీకు సభనుకుంటున్నాను. అదేవిధంగా టెంపుల్ లోపల మనకు 25 CCTVs ఉన్నాయి, అవన్నీ కూడా వర్క్ చేసి నేను చూసాను. బయట కూడా మనకు 15 CCTVs ఉన్నాయి టెంపుల్ చుట్టుపక్కల కూడా. సో ఇవన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు కొద్దిగా సపోర్టివ్గా ఉన్నాయి. ప్రధానంగా మనకు రథోత్సవం ఇక్కడ నుంచి బయలుదేరి కరెక్ట్గా సగంలో వెనకాల ఆగుమని చెప్పారు నైట్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిమైనింగ్ హాఫ్ కూడా మళ్ళీ రథం మనకి వస్తుంది. దీని తర్వాత ప్రధానంగా మనకు తెప్పోత్సవం అప్పుడు నేను గమనించింది ఆదాయ కమిటీ అలాగే చెప్పాను, అక్కడ రిజిస్టర్ చేస్తున్నాము. ముందర ఉన్నటువంటి పుష్కరణికి మనం కొంచెం బ్యారికేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ లాస్ట్ టైం వచ్చినటువంటి వీడియోస్ నేను చూశాను. దాన్ని బట్టి చూస్తే పబ్లిక్ విపరీతంగా తెప్పోత్సవానికి వచ్చేదానికి లోపలికి వస్తారు. వచ్చినప్పుడు ఆ పుష్కరిలోకి పడిపోకుండా మనం ఎంట్రన్స్ నుంచే కొంచెం గట్టిగా బందోబస్తు చేయడం, అలాగే రైట్ సైడ్ ఇక్కడ బాణసంచలనం కాల్చడానికి ముందరన్నీ ఏర్పాటు చేస్తారని చెప్పారు. సో అక్కడే కూడా పబ్లిక్ వాళ్ళు వెళ్ళేదానికి అవకాశం లేకుండా మనం ముందుగానే అన్ని అడ్డుగడ్డలు వేస్తే వాళ్ళు బాణసంచలనం కాల్చడానికి ఇబ్బంది లేకుండా. దీనికి సంబంధించి చేయాల్సినటువంటి పనులన్నింటినీ సార్ రిలీజ్ చేయడం కోసం ఏర్పాటు చేశాము. మున్సిపాలిటీ నుంచి అయితే మనం గతంలో ఎలా చేశామో అదేవిధంగా ఆ పండుగ ఒక 6 రోజుల పాటు స్పెషల్ శానిటైజేషన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్పెక్టర్లు వస్తున్నారు, స్పెషల్ శానిటైజేషన్ పెట్టేసి అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా డిపార్ట్మెంట్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు జరుగుతుంది. అలాగే వాటర్ సప్లై కూడా మీకు అవసరమైన రోజు వాటర్ సప్లై డైలీ ఒకటే ఏర్పడుతుంది. అలాగే పండగ తర్వాత రోజు రథోత్సవం ఈ రథోత్సవం సందర్భంగా మన గుడి దగ్గర వచ్చి రామకృష్ణ ఆరోగ్యాలు కూడా ఈ రథోత్సవం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ గోతులు పోర్చడం ఒకటి. రెండవది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీయాలని ఈరోజు చెప్పడం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ మనము ఈరోజు హైదరాబాద్ జాలవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అటెండ్ అయ్యారు. R&D, ఎలక్ట్రికల్, మున్సిపల్, మనకు హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఏంటంటే కోఆర్డినేషన్ మీటింగ్ అన్నమాట. మనం ఎలా రాబోయే తెప్పోత్సవానికి, రథోత్సవానికి, శివరాత్రికి ఎలా ఏర్పాటు చేసుకోవాలి, భక్తులకు ఇబ్బంది రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గత సంవత్సరంలో ఏమైనా అనుభవాలను ఎలా మనం ఏదైనా గత సంవత్సరంలో తప్పులు జరిగితే వాటిని ఎలా రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి, మనకు ట్రాఫిక్ సమస్య రాకుండా తెప్పోత్సవం కూడా మనం చాలా జాగ్రత్తగా కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా రథోత్సవం నాడు ఏవైతే ర్యాంపులు ఉంటాయో అవి క్లియర్ చేసుకోవాలి. అది మున్సిపల్ కమిషనర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకి ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి కోఆర్డినేషన్ కావాలన్నా కూడా మేము కంప్లీట్ సలహా అందిస్తాము. అధికారులందరికీ కూడా నా ఉద్యోగంలో ధన్యవాదాలు తెలియజేస్తాను. మా సర్వకి స్థానిక ప్రజలకి ఇక్కడ భక్తులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇక్కడ స్థానిక సహకరించాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్ సహాయపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ధనపతి నుంచి కూడా ఉద్యోగాలు సహకారం చేస్తాం. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చేయాలని సహకరించుకోవాలన్నాం. మరి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. భీమవరం
పట్టణం శ్రీరాంపురంలోని మహాత్మా గాంధీ కస్తూరిబా భవనం నందు వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం 2వ బ్యాచ్ ప్రారంభ కార్యక్రమం బుధవారం చేకూరి ఝాన్సీ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు ప్రారంభించిన ఈ శిక్షణా కేంద్రంలో నేటి వరకు 400 మంది మహిళలు శిక్షణ పొంది స్వశక్తితో ఉపాధి అవకాశాలు పొందారని, ప్రతి 6 నెలలకు 20 మంది బ్యాచ్ కు కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నామని, మెంటేవారితోటలోని సుందరయ్య భవనం నందు అల్లూరి భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వసుధ ఫౌండేషన్ సహకారంతో మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మానవతా సంస్థ భీమవరం శాఖ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజులు మాట్లాడుతూ శిక్షణ పొందిన పేద మహిళలకు కుట్టు మిషన్ కూడా అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా మహిళలు పాల్గొన్నారు. భీమవరం శ్రీరాంపురం నందలి గాంధీ కస్తూరిబా సేవా సంఘం సుమారు 1960 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో కొంత అంతరాయం వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ కుట్టు శిక్షణ అలాగే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మరి ఈ సంస్థని 1952లో ఈ భవనం కట్టి తదుపరి శిక్షణా కార్యక్రమం కొంతవరకు జరిగింది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకు కూడా విద్య నేర్పించే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం ఇక్కడ గ్రంథాలయాన్ని కూడా నడిపారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది శిథిలావస్థకు రావడంతో తిరిగి 2008 సంవత్సరం నుంచి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకి కుట్టు శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే సేవా కార్యక్రమాలు అవి కూడా వసుధ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 2008 నుంచి సుమారు ఒక 20 బ్యాచ్లు ఇక్కడ కుట్టు శిక్షణ నేర్చుకోవడం జరిగింది. సుమారు 460 మంది ఈ కుట్టు శిక్షణలో ఉపాధి పొందారు మహిళలు. ఈ మహిళలందరికీ కూడా మరి అర్హత కలిగిన వాళ్ళకి, అవసరమైనటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా వసుధ ఫౌండేషన్ అలాగే మానవతా సేవా సంస్థ ద్వారా కూడా మరి కుట్టు మిషన్లు కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంబ్రాయిడరీ అలాగే పెయింటింగ్, మరి ఈరోజు మరి అవసరమైనటువంటి మరి ఆధునికమైనటువంటి వస్త్రధారణ విషయంలో అవసరమైనటువంటి నైపుణ్యాలను కూడా పిల్లలకి నేర్పి మహిళలకు ఉపాధి కల్పించే ప్రయత్నం గాంధీ కస్తూరిబా సేవా సంఘం ఈ భవనంలో వసుధ ఫౌండేషన్ శ్రీ మంతెన వెంకటరామరాజు గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కస్తూరిబా భవనంలో గత 15 సంవత్సరాలుగా అంటే 2008వ సంవత్సరం నుంచి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఈ కుట్టు మిషన్ శిక్షణ నేర్పించడం జరుగుతోంది. దీనికి గత 3 సంవత్సరాలుగా మన మానవతా సంస్థ భీమవరం శాఖ ఏర్పడినప్పటి నుంచి మనం దీంట్లో నైపుణ్యం సాధించి శిక్షణానంతరం ఎవరికైనా పేద మహిళలకు కుట్టు మిషన్లు కూడా మన మానవతా భీమవరం శాఖ తరఫున గత 3 సంవత్సరాల్లో సరఫరా చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో మానవతా సంస్థకు కూడా స్థానం కల్పించినటువంటి వసుధ ఫౌండేషన్ వారికి మా మానవతా భీమవరం శాఖ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ కూడా శిక్షణ సక్రమంగా పూర్తి చేసుకుని ఉపాధి పొందగలిగిన నాడు మీ అందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడానికి అనేక సేవా సంస్థలు ఉన్నాయి. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతున్నాను. ఈరోజు గాంధీ కస్తూరిబా భవన్లో వసుధ ఫౌండేషన్ తరఫున కొత్త బ్యాచ్ ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇక్కడ అలాగే మెంటేవారి తోటలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రంలో కూడా కొత్త బ్యాచ్ జరుగుతుంది. ఈరోజు అక్కడ కూడా కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇలాగే ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని స్త్రీలు ఎంతో ఉపాధి పొందుతున్నారు. దీనికి సహకారంగా మానవతా సహకారం అందిస్తోంది. అలాగే వసుధ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దీన్ని అందరూ ఉపయోగించుకొని ఉపాధి పొంది వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను. భీమవరం శ్రీరాంపురంలో మరి గాంధీ కస్తూరిబా భవనం నందు 2008 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు. మరి సంవత్సరానికి 20 మంది దాకా మహిళలు మరి కుట్టు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ చేసి వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళ కుటుంబాలతో పాటు వాళ్ళు చక్కగా వృద్ధిలో రావడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా 400 మంది మహిళలు ఇక్కడ ఈ శిక్షణ తీసుకోవడం జరిగింది. మరి నేటికి 18 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మరి 2వ బ్యాచ్కి కూడా ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి మా మానవతా డైరెక్టర్ అయినటువంటి చేకూరి ఝాన్సీ గారు ప్రారంభించారు. అలాగే దుర్గాపురంలో కూడా ఎస్సీ మహిళలకు కూడా అక్కడ 30 మందికి మేము శిక్షణ పూర్తయింది.
అలాగే ఈరోజు మెంటేవర తోటలో ఉన్నటువంటి సుందరయ్య భవనంలో కూడా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం తరపున కూడా ఈరోజు కూడా అక్కడ శిక్షణ ప్రారంభమవుతుంది. మహిళలు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ శిక్షణ తీసుకుని ఎవరికి వాళ్ళు సొంతంగా వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వస్తువ ఫౌండేషన్ మరి వెంకటరామరాజు గారికి, ఇక్కడ కన్వీనర్గా ఉన్నటువంటి ఇందుకూరి ప్రసాదరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.